శిరసయుడి మహాబలశూరుడు శ్రీ మన శిరసయుడి మహాబలశూరుడు సర్వముని జైను ధనహస్తముతో సర్వముని జైను ధనహస్తముతో ఎంతో దయ గలవాడు సర్వముని జైను ధనహస్తముతో ఎంతో దయ గలవాడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ గాలి తుఫానులను బాధలను తొలగించే గాలి తుఫానులను బాధలను తొలగించే శ్రమలలో మనకు తోడై శ్రమలలో మనకు తోడై భయాలు పరచే జయము శ్రమలలో మనకు తోడై భయాలు పరచే జయము భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ జీవనదిని ప్రవహింపజేసి సకల స్థలములయందు జీవనదిని ప్రవహింపజేసి సకల స్థలములయందు ఏకకు మించిన ఆత్మలనే ఏకకు మించిన ఆత్మలనే ప్రభువే తోతాడు ఏకకు మించిన ఆత్మలనే ప్రభువే తోతాడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ ఆపుతులురా ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే ఆపుతులురా ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే సంగము అభివృద్ధిని చేయుట సంగము అభివృద్ధిని చేయుట సేవకులందరినీ సంగము అభివృద్ధిని చేయుట సేవకులందరినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ
పాట సంఖ్య 436.
పాత పాటల పుస్తకంలో 433 దయగల యేసు పాపిక శ్రేయుడు. దయగల యేసు పాపిక శ్రేయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపిక శ్రేయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. ఓ ప్రభు నీకు విరోధముగా పాపము చేసి కదులుతున్నాను. ఓ ప్రభు నీకు విరోధముగా పాపము చేసి కదులుతున్నాను. నీ తోడనై నిన్ను వేవేదిని నాథ పాపిని క్షమించుము. నీ తోడనై నిన్ను వేవేదిని నాథ పాపిని క్షమించుము. దయగల యేసు పాపిక శ్రేయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపిక శ్రేయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. లోకాశలన్నీయు శోధించగా నా కాయమంతయు క్షీణించెను. లోకాశలన్నీయు శోధించగా నా కాయమంతయు క్షీణించెను. ఆకాశయము నీవే ప్రభు, ఓ నాథ పాపిని కరుణించుము. నీవే ప్రభు, ఓ నాథ పాపిని కరుణించుము. దయగల యేసు పాపిక శ్రేయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపిక శ్రేయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. ఆదరముగా నాకు నా సర్వము, నా దేవా పాపముకై వేయబడనిదెను. ఆదరముగా నాకు నా సర్వము, నా దేవా పాపముకై వేయబడనిదెను. ఓ దేవా నేను నీకు ప్రార్థన, నాకు తమ్మురాలు ఓ దేవా నేను నీకు ప్రార్థన, నాకు తమ్మురాలు. దయగల యేసు పాపిక శ్రేయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపిక శ్రేయుడా, అందరూ నాకు బంధువులని ఎందరూ స్నేహము చేసిరి. అందరూ నాకు బంధువులని ఎందరూ స్నేహము చేసిరి.
ఈనాడే నీ మాట విందులు ఎన్నాడు నేను విడువను. ఈనాడే నీ మాట విందులు ఎన్నాడు నేను విడువను. ఈనాడే నన్ను క్షమించుము నా పేరు ఈనాడే నన్ను క్షమించుము నా పేరు అయగాల యేసు పాపికసయుడా ప్రియ ప్రభువు అయగాల యేసు పాపికసయుడా ప్రియ ప్రభువు. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. పాట సంఖ్య 570, పాత పాట పుస్తకంలో 559. కరుణించి తిరిగి సమకూర్చు
పాట సంఖ్య 429, పాత పాటల పుస్తకంలో 426. పాపిని నేను తప్పితువులో. పాపిని నేను తప్పిని వారెవరు
ఈ సమయంలో ఒప్పుకోలు కొరకై వాక్యం విందాం. మన మధ్యలో మరి సహోదరుడు దానిలన్న మన మధ్య ఉన్నాడు. ఒప్పుకోలు ప్రార్థనకు వాక్యం విందాం. ప్రభునామం పేరిట చేరి వచ్చిన అందరికీ వందనములు తెలుపుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయమున ఒప్పుకోలు ప్రార్థనకు వెళ్ళబో ముందుగా కొన్ని మాటలు ధ్యానించుకుందాం రండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఇదే యెహోవాకు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి. ఇంకొక భాగంగా సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. మనకు తెలిసిన భాగాలే ఇవన్నీ. ఇరవై 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం. మహాప్రియ పరలోక మా తండ్రి, ఘనమైన గొప్ప దేవ, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠకర నామను బట్టి నా వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఎంతైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ వాచ్ నెట్ సర్వీస్ కొరకై
ఎనికిలేని నన్ను కూడా సిద్ధపరిచి ప్రభా మీరు తీసుకొచ్చిన మీ ప్రేమకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. జీవంగల తండ్రి, ఎల్బేతులో ఇట్లు పరిచర్య కొనసాగించగలుగుటకై ఎనికిలేని నన్ను కూడా సిద్ధపరిచిన మీ ప్రేమకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభా మీ బిడ్డలైనటువంటి వారందరినీ సమకూర్చిన మీ ప్రేమకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు వాద్యముల ద్వారాను ప్రభా పాటల ద్వారాను మీ నాకు మహిమ కలిగించుకున్నందుకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రత్యేకముగా ఒప్పుకోలు ప్రార్థనలో ప్రవేశిస్తుండగా దేవాలయ చదవబడిన లేఖనాలు ప్రభా మా కొరకై పంచిపెడుతురమని, ముందున సమయాన్ని దీవెనకరంగా ఉంచురమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం మనము ప్రతి సంవత్సరము ధ్యానించుకుంటూనే వస్తున్నాం. ఏమని? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఒప్పుకోవడం మాత్రమే కాదు కానీ విడిచిపెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవ భాగంగా మొదటిగా మనం చదువుకున్నట్లుగా ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇదే యెహోవాకు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించినలా నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇశ్రాయేలు ఇశ్రాయేలు అని దేవుని ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. ఏమనంటే నీవు తిరిగి రావాలంటే ఎక్కడికి రావాలా? నా దగ్గరికి రావాలా. సంవత్సరం ఆది నుంచి అంతం వరకు ఎక్కడైతే నువ్వు నా దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోతా వచ్చినావో నువ్వు అట్లే పోవడానికి ఇది లేదు. తిరిగి రాని ఉద్దేశిస్తే ఎక్కడికి రావాలా? దేవుని దగ్గరికే రావాలా, నా దగ్గరికే రావాలా. ఆ కింది వచనంలో ఏమంటున్నాడు? కాదక్క, నీవు అటు ఇటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు, ఆయన యందే అతిశయపడుదురు. ప్రాముఖ్యంగా నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలు నా సన్నిధిలో నుంచి తీసేసుకోవాలా. నువ్వు అట్లా ఇట్లా తిరిగి ఆ చేష్టలు మానుకొని, హేయ క్రియలు అంటే చెడ్డ క్రియలను నా సన్నిధిలో ఏం చేసేయాలా? తొలగించేయాలా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరండి అటు ఇటు తిరిగేది దేవుని వాక్యంలో? లేదా ఇట్లా వస్తుంది. ఎవరు అట్లా ఇట్లా తిరుగుతూ వచ్చింది? యోబు గ్రంథంలో దేవుడు అపవాదిని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చినాను. ఎవరు అటు ఇటు తిరిగేది? అపవాది. ఇక్కడ ఎవరు తిరుగుతున్నాడు? ఇశ్రాయేలు. నువ్వు అట్లా ఇట్లా తిరుగుతున్నావు. అట్లా ఇట్లా తిరిగి చేష్టలు చేసే విధానాన్ని నువ్వు మానేసేయి. ఈ రాత్రికాల సమయమున ఇశ్రాయేలు అని దేవుని ప్రజలమైనటువంటి మనకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు అట్లా ఇట్లా తిరిగేటి మానేసేయి. అట్లా తిరిగేది ఎవరంటే అపవాది. నువ్వు అపవాది క్రియలు చేస్తున్నావేమో, అది మానేసేయి ఈ రాత్రికాల సమయమున. ఆదికాండం రండి, ఒక భాగం చూసుకుంటాం. 8వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం
నోవాహు కాలంలో ఆ ఓడలో నుంచి అరారాతు కొండ మీద ఆ ఓడ నిలపబడతా వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో నీళ్లు ఇంకిపోయినాయో లేదో కనుక్కోవడానికి ఏం పంపిస్తా ఉన్నాడు? ఒక కాకిని పంపిస్తే ఏమైంది? ఆ కాకి అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోయేంత వరకు ఇటు అటు తిరుగుతుండెను. ఒకానొక కాలంలో 40 రాత్రింపగళ్ళు వర్షం కురిపిస్తబడతా వచ్చినప్పుడు ఆ నోవాహు తన ఓడలేకి తీసుకొచ్చినటువంటి ఈ కాకి ఆ 40 రాత్రింపగళ్ళు కాపాడుతూ వచ్చినాడు కదా కాకిని. ఈ కాకిని బయటికి పంపిస్తే ఏం చేసింది? అది తిరిగి రాలే. ఏం చేసింది? అటు ఇటు తిరుగుతుంది. కారణం, దానికి ఇష్టం వచ్చింది దొరికింది. ఈ రాత్రికాల సమయమున నువ్వు అటు ఇటు తిరుగుతూ నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావేమో. అటు ఇటు తిరుగుతూ నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావేమో. అటు ఇటు తిరగడం మానే. అటు ఇటు తిరగడము నువ్వు మానేసాయి పూర్తిగా. ఈ రాత్రికాల సమయమున దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నావేమో, కాకిలాగా తిరుగుతున్నావేమో. కాకి స్వరం ఇష్టపడతారు ఎవరన్నా? ఇంటి మీదకి వచ్చి కాకి అరుస్తాను ఏం చేస్తాం? రాయితో కొట్టి పంపిస్తామా లేదా? వెళ్ళిపోండి. ఆ స్వరం పట్టించుకుంటామా? ఆ స్వరం ఇంపుగా వింటామా? కాకిలాగా నువ్వు అటు ఇటు తిరిగి నీకు ఇష్టమైంది, దానికి ఇష్టమైనటువంటి శవాలు గుట్టలు గుట్టగల పడిపోయినాయి నీళ్ళలో తేలాడుతా, పొడుచుకుంటా తింటా ఉంది. తిరిగి రాలే. 40 రాత్రింబగళ్ళు కాచి కాపాడుతూ వచ్చినాడే నోవాహు పడవలో పెట్టుకొని. నన్ను పంపించినాడు, తిరిగి తనకు వర్తమానం చెప్దామని రాలే. ఇటు అటు తిరుగుతూ కృతజ్ఞత లేనివాడుగా ఉన్నావేమో. ఇటు అటు తిరుగుతూ నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావేమో. బైబిల్లో రాయబడతా వచ్చింది. రండి ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 31:22. చాలక్క, నువ్వు ఎన్నాళ్ళు ఇంకా సంవత్సరం వస్తుంది, ప్రభు సన్నిధికి వస్తున్నావు, పాపములు ఒప్పుకుంటున్నావు, తిరిగి మళ్ళా పోతున్నావు, మళ్ళా పాపం చేస్తా ఉన్నావు. దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు, నువ్వు ఎన్నాళ్ళు ఇటు అటు తిరిగి నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావు. ఇటు అటు తిరగడం అది నీ సొంతాన్ని నెరవేర్చుకోవడమే. ఇటు అటు తిరుగుతూ ఇంకా ఏం చేస్తున్నాడు తెలుసా? మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకుంటా ఉన్నాడు మానవుడు. అంత మాత్రమే. రండి ఇంకొక మాట, సామెతల గ్రంథం 4:25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పల నీ ముందర సూటిగా చూడవాలని దేవుని వాక్యం ఉంటే, నీ కన్నులు అటు ఇటు తిప్పాకని ఉంటే, ఓ ఇశ్రాయేలు, ఓ దేవుని ప్రజలారా, నీ కన్నులు ఎట్లా చూస్తూ ఉన్నాయి? నీ కన్నులతో నువ్వు ఎలాగో పాపము చేస్తూ ఉన్నావు. అంత మాత్రమే కాకుండా అదే ఇర్మియా గ్రంథం 5:8 బాగా బలిసిన గుర్రాల వలె ప్రతివాడను ఇటు అటు తిరుగుతూ తన పొరుగు వాడిని భార్యతో సకిలిస్తూ ఉన్నాడు, అంటే అరుస్తూ ఉన్నాడు. గుర్రపు అరుపును సకిలింపు అంటారు. ఎట్లా నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు?
నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావు, నీ సొంతాన్ని నెరవేర్చుకుంటున్నావు. దావీదు యుద్ధ కాలములో ఎక్కడున్నాడు? మేడ మీద ఇటు అటు తిరుగుతూ ఉండే. ఏం చేస్తూ ఉన్నాడు? ఇటు అటు తిరిగి పాపం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయనంట ఆ పాపమునకు ప్రేరేపింపబడిన తరువాత మౌనంగా ఉన్నాడంట. తెలుసా ఈ మాట? చెప్పలే ఎవరికి, దేవుని దగ్గర ముందుగా చెప్పలే. రండి ఆ మాట చూసుకుందాం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 3-4 వచనాలు. నేను మౌనినై ఉండగా దినమంతా నేను చేసినటువంటి ఆర్తన ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. చాలక దావీదు అంటా ఉన్నాడు, పాపము చేసిన తరువాత నేను మౌనం వహించినప్పుడు రోజంతా ఆర్తధ్వని అంటే మూలుగులు, రోజంతా మూలుగుల వల్ల నా ఎముకలు ఏమవుతున్నాయి? క్షీణించిపోతాయి, అంటే సన్నగిల్లిపోతున్నాయి. మౌనం వహించినప్పుడు రోజంతా నా మూలుగుల వల్ల నా ఎముకలు కూడా సన్నగిల్లిపోతూ ఉన్నాయి. రాత్రింబగళ్ళు నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది. కారణం, నువ్వు పాపం చేస్తూ వచ్చినావు, నువ్వు తప్పు చేస్తూ వచ్చినావు. కాబట్టి చెయ్యి ఎట్లుంది? బరువుగా ఉంది. దేవుని చెయ్యి బరువుగా ఉంది. అంతకు మాత్రమే కాకుండా ఏమనుంది? నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. అంటే వేసవి కాలంలో నీళ్లు ఆరిపోయినట్లు నాలో సారము ఇంకిపోయింది. కారణం పాపం. ఇటు అటు తిరుగుతూ పాపం చేసినటువంటి కారణం చేత మౌని అయినాడు. మౌని అయి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ మౌనం వలన మూలుగుతా ఎముకలు ఏమైనాయి? క్షీణించిపోయినాయి, సన్నగిల్తా ఉంది. దేవుని చెయ్యి ఆయన మీద ఏముందంట? బరువుగా ఉంది. కారణం, ఎందుకు బరువైంది? అతన్ని చేయబడినటువంటి తప్పులను బట్టి దేవుని హస్తం బరువైపోయింది. ఇంకా అంత మాత్రమే కాకుండా వేసవి కాలంలో నీళ్లు ఆరిపోనట్లుగా నా సారము ఇంకిపోయింది, ఎండిపోయింది. దావీదు అంటున్నటువంటి మాట, నీ నా జీవితాలలో చేసిన తప్పులను ప్రభునందు ఒప్పుకొనక మౌనంగా ఉంటే ఆయన చెయ్యి ఎట్లుంటుంది? నీ మీద బరువుగా ఉంటుంది. నువ్వెట్లయిపోతావు? క్షీణించిపోతావు, సన్నగిల్తావు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎట్లా ఉన్నావు నువ్వు? ఈ రాత్రికాల సమయమున నూతన సంవత్సరంలోకి నూతనముగా ప్రవేశింపబడాలనుకుంటున్నావే, ఎట్లా ఉంటున్నావు నువ్వు? ఇటు అటు తిరిగి పాప దోషాలు తెచ్చుకొని నెమ్మది లేకుండా ఉన్నావా? ఎట్లున్నావు? అట్ట తిరిగి నువ్వు పాప దోషాలు తీసుకుంటున్నావేమో. ఇంకొక భాగం చదువుకుందాం రండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 10వ వచనం. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి,
రాజమార్గమును చక్కపరచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచేట్టుగా ధ్వజమెత్తండి. గుమ్మముల ద్వారా లోపలికి రండి. దేవుడు ఆహ్వానిస్తున్నాడు. గుమ్మముల ద్వారా లోపలికి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచండి, రాజమార్గములో చక్కగా రండి. దేవుని మందిరానికి మనం ఎట్లా వచ్చినాం? మనం రాజమార్గం గుండానే వచ్చినాం కదా. దొడిదారిలో వచ్చినామా? దొడిదారిలో వచ్చారు ఎవరు? దొంగలు వచ్చారు. ఇక్కడ రాజమార్గం గుండా రండి. ఏమంటున్నాడు కింద? రాళ్లను ఏరి పారవేయండి. ఈ రాత్రికాల సమయమున నువ్వు పారవేయాల్సింది ఇటు అటు తిరిగి చేసినటువంటి పాపమును. ఈ వాక్య సందర్భములో రాజమార్గం గుండా నువ్వు వస్తూ ఉంటే దారిలో ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు తీసేసి పారవేయాల. రాళ్ళు రకరకాలుగా, కొంతమందికి ఆరోగ్యపరంగా కిడ్నీలో రాళ్ళు వస్తాయి, అవి ఆపరేషన్ ద్వారా తీసేస్తాం, అవునా కాదా? ఇంకా అక్కగారులకు తెలుసు, ఏడొస్తాయి రాళ్ళు, బియ్యంలో వచ్చాయి. చాట పట్టుకొని విసురుతూ ఉంటే పైకి కిందికి, కొన్ని రాళ్ళు కిందికి వచ్చారు, కొన్ని రాళ్ళు నోట్లోకి పోతాయి. దాంట్లో ఎంత రుచి ఉంటుందో తెలియదు. రాజమార్గంగా నువ్వు వస్తూ ఉన్నప్పుడు రాళ్ళు తగులుతాయి, అవి ఏరిపారి. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయం అంటాడు, రండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగా త్రొవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటినాడు. ఒక పొలం ఉంది, నా ప్రియునికి సత్తువ కలిగినటువంటి భూమిలో, సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన ఏం చేసినాడు? ఆ తోటను సేద్యం చేయడానికి త్రవ్వి ఏం చేసినాడు? రాళ్లను ఏరి పారేసినాడు. ఎందుకు రాళ్లను ఏరి పారేసినాడు? నీ పొలములో సారవంతమైనటువంటి ఫలం రావాలంటే ఏముండకూడదు? రాళ్ళు ఉండకూడదు. అందుకే అంటాడు, రండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. విత్తనాల గురించి మాట్లాడుతా, ఆ విత్తనం ఎక్కడ పడింది? రాతి నేలలో పడింది విత్తనం. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అది వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. ఒక విత్తనం వేసినావు, ఎక్కడ వేసినావు? అది రాతి నేలలో వేసినావు. ఆ రాతి నేలలో వేసినటువంటి విత్తనము మొలకెత్తింది, ఏమైంది? చచ్చిపోయింది. కారణం వేరు లేనందున, వేరు లోపలికి చొచ్చుకొని పోవడంలే. కారణం రాయి ఉంది. నీ జీవితంలో రాయి అనేటువంటి పాపం ఉంటే నువ్వు ఫలవరింతంగా రాలేవు. ఈ రాత్రికాల సమయమున ఆ రాయి ఏంటో తెలుసా? రండి హెచ్కేల్ గ్రంథం 36:26. హెచ్కేల్ గ్రంథం 36:26. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను. రాతి గుండె ఏంటది? కరుడు గట్టిన పోయింది గుండె. దేవుడిచ్చింది మెత్తన గుండె, అది ఇప్పుడు ఏమైపోయింది? రాతి గుండె.
ఆ రాతి గుండెను తీసేసుకోవాలా ఈరోజు రాత్రి కాల సమయం నువ్వు. రాతి గుండె దేవుడిచ్చిందేమో మెత్తదే. ఇప్పుడు సపోజు నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఒక ద్రవం, అవునా కాదా? అవి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కొద్దిసేపటికి ఏమవుతాయి? కొన్ని గంటల తర్వాత గడ్డ కడుతుంది. అలాగే దేవుడిచ్చినటువంటి గుండె లేదా హృదయం మాంసపు గుండె, మెత్తనిదే. అయితే పాపము నీలో చేరి ఏం చేసింది? రాయిగా గట్టిగా అయిపోయేట్టుగా చేసింది. ఆ రాతి గుండె ఏం చేస్తా, రాతి హృదయం ఏం చేస్తుంది తెలుసా? లోబడదు. సపోజ్ ఒక బండి నువ్వు పార్క్ చేస్తాను, బండి ఆడ సైడ్ నిలబెట్టాలనుకో, ఇక్కడ ఎవరో ఒకరు ఉండి అక్క ఆ పక్కన పెట్టు అంటే ఎట్లు చూస్తావు తెలుసా? రాతి గుండె ఉంటే ఒక్క చూపు చూస్తావు, పెట్టవు, ఒక చూపు చూస్తావు. సపోజ్ ఇక్కడ కూర్చుంటా, వచ్చి అక్క నేను కూర్చుంటా అక్క అంటే ఒక్క చూపు చూస్తావు, ఇదేమి నీ స్థలం నువ్వు రాసి పెట్టావా అని. రాతి గుండెను ఈ రాత్రికాల సమయమున తీసివేసేసుకోవాలా. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, రాజమార్గం గుండా నువ్వు పోతున్నావు, దేవుని మందిరానికి రాజమార్గం గుండా పోతున్నావు, రాళ్ళు అడ్డుపడుతున్నాయి. నువ్వు ఆ రాజమార్గం గుండా పోవడానికి రాళ్ళు అడ్డుపడి మధ్యలోనే నువ్వు ప్రమాదానికి గురిదేట్టు చేస్తుంది. నిజంగా గ్రహించగలం. బైక్లో పోతూ ఉంటే ఇంతే ఉంటుంది రాయి. ఆ రాయిని లారీ టైర్ తొక్కిస్తే ఆ స్పీడ్కు తగిలి చచ్చిపోయిన ఉన్నాడు తెలుసా? రాజమార్గంలో రాళ్ళు వేరే. రాజమార్గం గుండా దేవుని మందిరానికి వస్తాను, రాజమార్గం గుండా దేవునికి స్తుతులు చెల్లిస్తాను, అయితే రాళ్ళు అడ్డం ఉన్నాయి నీలో. మొట్టమొదటి రాయి ఏంటది? ఏంటి? గుండె, హృదయం అనేటువంటి రాయి. అది కరగబడాలా. అవును ప్రభువా, నేను కఠినపరచబడినటువంటి హృదయం గలవాడనై ఈ సంవత్సరం ఆది నుంచి ఇప్పటి వరకు నడుచుకుంటా వచ్చిన, ఎవరి ఎడల ప్రేమ చూపించేదాన్ని కాదు, హృదయం కఠినపరుచుకున్నా. ఒక చాకలివాడు ఉన్నాడంట. ఒక చాకలివాడుండి బట్టలు ఉతుకుతాడు ఒక బండ మీద, వంక దగ్గరనో వాగు దగ్గరనో ఉతుకుతాడు. అయితే ఆడ కప్పలు ఉన్నాయంట. కప్పలు దాని కింద ఉన్నాయి. అవి సీనియర్ కప్పలు, చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఒక కొత్త కప్ప వచ్చిందంట, వాటి మధ్యకు వచ్చింది. ఒకే జాతి కాబట్టి గమ్ముగా ఉన్నాయి. వచ్చి చాకలోడు వచ్చి బట్ట తీసుకొని తప్ప అంటానే ఆ కొత్త కప్ప ఏం చేసి ఉలిక్కి పడుతుందంట. ఈ మిగిలిన కప్పలు గమ్ముగా ఉన్నాయి. కారణం అలవాటు అయిపోయినాయి. ఆ కప్పతో అంటుందంట మళ్ళీ గమ్ముగా ఉండకుండా, ఏమని? ఎందుకు ఉలిక్కి పడతావు? ఇంకొక చాకలోడు వస్తాడు, అప్పుడు ఉతుకుతాడు చూడు, ఇంకా ఉలికి పడాలా అంటాడంట. ఇంకొక కప్పు వచ్చి ఏమంటుంది? ఒక అర్ధగంట, గంట, 2 గంటలు అంతేలే ఉతికేది, మళ్ళీ పోతారు. మన జీవితాలలో నీవు మునుపు ఎట్లున్నావు? వాక్యం సంధించినప్పుడు ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటా వచ్చినావు. ఆ పాత కప్పల్లాగా చలనం లేని విధానానికి ఎక్కడ పోతావో. దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి చెప్తా వచ్చినప్పుడు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నాడు. నేను పాపిని అని ఒప్పుకున్నాడు. నేనా 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 అని అన్నాడా? నేనా అంటే ఏంది? నేను కాదని ఎవరన్నారు? నేనా అని ఎవరన్నారు? యూదా ఇస్కరియోతు. నేనా పట్టించేది అన్నట్లుగా, నేనా నువ్వన్నట్లే నువ్వే. ఇప్పుడు ఈ రాత్రికాల సమయం కంపారిజన్ చేసుకో. దావీదులాగా ప్రభువా నేనే
అని ఒప్పుకుంటావా? నేనా అని ఒప్పుకుంటావా? రాజమార్గం గుండా నువ్వు లోపలికి రావాలంటే కొన్ని రాళ్ళు అడ్డొస్తున్నాయి. ఆ రాళ్ళు ఏంటివో తెలుసా? రాతి గుండెలాగా మారినటువంటి నీ హృదయం. అందుకే మార్కు సువార్తలో ఒక మాట రాయబడతా వచ్చింది. మళ్ళీ చదువుకుందాం. ఈ రాళ్ళు ఎవరు నింపుతా వచ్చినారు తెలుసా? రండి, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. మరియు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగములలో తల యొక్క రాయి వేసి నింపి నీళ్ళ బావులన్నిటినీ పూడ్చి మంచి చెట్లన్నిటినీ నరికి వేసి కిర్హరేషెతు పట్టణమును మాత్రము వారు చాలు సిస్టర్, ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది, సత్తువు గల భూమిలో ఒక ద్రాక్ష తోట ఉంది. దాన్ని బాగా త్రవ్వి రాళ్ళు ఏరుతా ఉన్నా. ఇక్కడ ఏమవుతా వచ్చింది? మంచి భూభాగంలో ఏం వేస్తూ ఉన్నారు? రాళ్ళు వేస్తూ ఉన్నారు. నా జీవితాల్లో కూడా సత్తువు కలిగినటువంటి భూమిగా దేవుడిని ఏర్పరచుకుంటా వచ్చినప్పుడు, నిన్ను సేద్యం చేస్తూ వచ్చినప్పుడు రాళ్లను తీసేసుకుంటూ రావాలా. ఒకవైపు శత్రువు ఏం చేస్తుంది? రాళ్ళేస్తూ ఉంది. బహు జాగ్రత్త సుమి. దినదినము ప్రభు పాద సన్నిధిలో మన తప్పిదాల్లో కడుక్కుంటూ రావాలా. ఇంచుమించు 18 పత్రికలు రాసినటువంటి అపొస్తలుడైన పౌలే దినదినము నేను కడుక్కుంటున్నా. అంతంత గొప్ప వాళ్ళే. ఈ శత్రువు నీ మీద రాళ్ళు రువ్వుతా వచ్చింది. ఈ శత్రువు ఏం చేస్తూ ఉంది? కలహాలు రేపుతా ఉంది. రాజమార్గం గుండా నువ్వు రాకుండా ఉండడానికి, రాజమార్గమున నువ్వు తన్నుకొని కింద పడిపోవడానికి, రాజమార్గం గుండా వచ్చి దేవుని మహిమపరచకుండా ఉండడానికి రాళ్ళు అడ్డు తగులుతున్నాయి. ఆ రాళ్ళు ఎవరు విత్తుతా వచ్చినారు? అపవాది రాళ్లను నింపుతా వచ్చింది. పాపం అనేటువంటి దానిని నీలో జుర్రింపజేసి మెత్తగా ఉన్నటువంటి నీ హృదయాన్ని కఠిన హృదయంగా చేసింది. కఠిన హృదయంగా చేసిన కారణం చేత నువ్వు మునుపున్నట్లు లేవు. వాక్యం వచ్చినప్పుడల్లా, వాక్యం సంధించినప్పుడల్లా భయముతో ప్రభు చెంత ఒప్పుకునేటువంటి నీవు భయము లేని కప్పల వలె అయిపోయినావు. కారణం, నీ హృదయం కఠినపరచబడింది. అంత మాత్రమే కాకుండా రండి, ఆదికాండం 26వ అధ్యాయం 15 నుంచి 18. ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసేసినారు. బావులు దవ్వుకుంటా వచ్చినారు. అబ్రహాము దినములలో ఫిలిస్తీయులు శత్రువులు ఏం చేస్తున్నారు? పూడ్చేస్తున్నారు. నువ్వు సారవంతంగా ఉండడానికి నీ పొలం దున్నబడతా ఉంది. నువ్వు అభివృద్ధి చెందడానికి బావులు దవ్వుకుంటే శత్రువు ఏం చేస్తాను? దాన్ని కూడా పూడ్చేస్తుంది. కొట్లాడినాడా? పోయి కొట్లాడినాడా? కొట్లాడలే. అబ్రాహాము కొట్లాడగలిగేవాడే, కానీ కొట్లాడలే. అదే ముందుకు వస్తే ఆదికాండం 13వ అధ్యాయంకి వస్తే అక్కడ గొడవ ఏర్పడుతుంది. ఎవరెవరికి? రండి, ఆ భాగం చదువుకుందాం. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును
లోతు పశువుల కాపురులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజీయులు ఆ దేశంలో ఉన్నారు. ఇక్కడ అబ్రహాము గొర్రెల కాపురులకు, లోతు గొర్రెల కాపురులకు ఏమైంది? కలహం, గొడవ వచ్చేసింది. కారణం ఏంటో తెలుసా? అంతకుముందు ఎన్నడూ గొడవ పడలేదే. ఈ స్వభావం ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే, ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఎవరున్నారు? కనానీయులు, పెరిజీయుల దగ్గర నుంచి నేర్చుకుంటా వచ్చినారు. నా జీవితంలో నూతన సంవత్సరానికి వెళ్ళబో ముందుగా రాళ్లను తీసేసుకోవాలా. నువ్వు అటు ఇటు తిరుగుతూ చేసినటువంటి తప్పిదాలను క్రీస్తు యేసునామమున ఒప్పుకోవాలా. కఠినపరచబడిన హృదయం అనేటువంటి రాయిని, అవును ప్రభువా, మీ వాక్యం అనేక సార్లు సంధించిన కూడా లోబడ్డంలే. అంత మాత్రమే కాకుండా, కఠినపరచబడ్డమే మాత్రమే కాకుండా పూర్వపు స్థితిని నేను కోల్పోయినా. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, ఫిలిస్తీన్లు, శత్రువులు నీలో ఏమి నింపుతా వచ్చినారు? రాళ్ళు వేస్తూ వచ్చినారు. నువ్వు తవ్వుకున్నటువంటి బావులను పూడ్చి వేస్తూ వచ్చినారు. గొడవ పడాల్సినటువంటి సమయాల్లో కూడా గొడవ పడలే. లోతు కాపురులకు అబ్రహాము కాపురులకు అక్కడ గొడవ జరుగుతూ ఉంటే గొడవ పడలే. అబ్రహాము తెలివిగా ఏం చేస్తూ ఉన్నాడు? నువ్వు ఈ భాగం వెళ్తే నేను ఈ భాగం వెళ్తా. అదే మనమైతే ఏం చేస్తాం? ఆ ప్లేస్లో, ఏరా మీ నాయన చనిపోయినప్పటి నుంచి నా ఆస్తిలో వాటాలు ఇచ్చి అన్నీ ఇచ్చి నిన్ను పోషిస్తూ ఉంటే నా మీదనే తిరగబడతావా అన్నమా? కానీ అబ్రహాం అనడంలే. ఒకవేళ దేవుని సన్నిధికి వస్తూ ఆ కాపరుల బదులు విశ్వాసులంగా మనం అనుకుంటే, తోటి విశ్వాసిగా గొడవలు పడుతున్నావా? గొడవ అనేటువంటి రాయి నీలో నుంచి తీసేసుకో. అదే బుద్ధిహీనతకు కారణమవుతుంది. కఠినమైనటువంటి హృదయం అనేటువంటి రాయి నీలోకి చేరి పూర్వపు వైభోగాన్ని తీసేసింది. అంత మాత్రమే కాకుండా గొడవ అనేటువంటి రాయిని నింపుతూ వచ్చింది. అంత మాత్రమే కాకుండా చివరిదిగా ఒక్క మాట చేసుకొని ముగించుకుందాం. ఏంటంటే, వ్యర్థమైనటువంటి మాటలు అనేటువంటి రాయి, కఠిన హృదయం అనేటువంటి రాయి, వ్యర్థమైనటువంటి మాటలు పలికేటువంటి రాయి. ఒక ఆయన 3 లక్షలు పెట్టి బర్రెను కొన్నాడంట. 3 లక్షలు పెట్టి బర్రెను కొని నాకు 3 లక్షలమైన పాలు ఇవ్వాలని ఎదురు చూస్తానంట బర్రెను. అది సుమారుగా పేడేస్తా ఉందంట. పేడెత్తుకొని పోతాడు. చాలామంది మందిరంలో నుంచి కూడా పేడ తీసుకొని పోతారు. వ్యర్థమైనటువంటి మాటలు. అబ్బా, ఆ పాప జీన్స్ ప్యాంట్ వేసుకుంది, ఏమంత కాకపోతే ఆమె వేసుకుంటే నీకెందుకు? ప్రభు సంధిస్తాడు, ప్రభు గద్దిస్తాడు. నీకు అవసరమా? ప్రభు సన్నిధిలో ఈ రాత్రికాల సమయం ఒప్పుకోవాలా. వ్యర్థమైన మాటలతో నేను అపవిత్రపరచబడ్డా. కఠినమైన హృదయంతో నీకు దూరం అయిపోయినా. అందును బట్టే దావీదు రాజు అంటాడు, రండి కీర్తన గ్రంథం 139 అధ్యాయం. కీర్తన గ్రంథం 139 అధ్యాయం. కీర్తన గ్రంథం 139 అధ్యాయం మొదటి వచనం నుంచి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట
నేను లేచుట నీకు తెలిసే ఉన్నవి. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు. నువ్వు నా చర్యలన్నిటినీ నువ్వు బావుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చాలు సిస్టర్. దావీదు రాజు అంటున్నాడు, నా అంతరంగమును దేవా పరిశోధించి తెలుసుకో. నేనెక్కడ కూర్చుంటున్నా, నేనెక్కడ లేస్తున్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, దావీదు అన్నట్లుగా నిన్ను నువ్వు అన్వయించుకుంటే నువ్వెక్కడ కూర్చుంటున్నావు? కఠినపరచబడిన హృదయం గలదానివై, తిరుగుబాటు కలిగినటువంటి హృదయం గలదానివై వ్యర్థమైన మాటలు పలుకుచు నువ్వెక్కడ కూర్చోండావు? ఆ మాట అనగలమా మనము? దేవా, నా హృదయాన్ని పరిశోధించి తెలుసుకో. నేనెక్కడ కూర్చుంటున్నానో, నేనెక్కడ లేస్తున్నానో, ఎక్కడ కూర్చుంటున్నావు? కీర్తన గ్రంథంలో అంటాడు కదా, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక అపహసించే వారి మధ్య నువ్వు కూర్చుంటున్నావా? అక్కడ కూర్చోవద్దు. నేను లేచేది ఎప్పుడు లేస్తున్నా? గుణవతి అయిన భార్య ఎప్పుడు లేస్తుందంట? అలాంటి విధానంలో నువ్వు ఉన్నావా? ఇంకా నా తలంపులు, రండి ఆ మాట చూద్దాం. 139వ అధ్యాయం. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనస్సు గ్రహిస్తున్నావు. ఎలాగుంది తలంపు? ఆదికాండం 6వ అధ్యాయంలో అంటాడు కదా, వారి తలంపులోని ఊహంతయు కేవలము చెడ్డది. ఎలాగుంది నీ హృదయంలో తలంపులు? చెడిపోయినాయి. ఏదో ఒక్క మాట అయినా, ఇన్ని మాటల ద్వారా ఒక్క దాంట్లోనైనా మనం పడిపోయిండలేదా ఈ సంవత్సరం అంతట్లో? కూర్చుండే చోట, లేచే చోట, నువ్వు తలంపుల్లో, నీ మనస్సులో, హిజ్కియా కూడా బాగా వృద్ధి పొందిన తర్వాత మనస్సున గర్వించినాడు తెలుసా? ఒకవేళ మనస్సులో నువ్వు గర్విస్తున్నావా? అంత మాత్రం కాకుండా ఏమంటాడు? నా నడక, నా పడక. నా నడక ఎట్లుంది? ఎటువైపు ఉంది నా నడక? యవ్వనుడైనటువంటి వాడు చీకటిలో ఇంటి వైపు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. నీ నడక ఎట్లా పరిగెత్తా ఉంది? ఎవరి దగ్గరకు పరిగెత్తా ఉంది? ఈ రాత్రికాల సమయన నూతన సంవత్సరంలోకి వెళ్ళబో ముందుగా, ప్రభువా, నా అంతరంగం పరిశోధించి తెలుసుకో. నేను కూర్చుండేది సరిగా లేదు, నేను లేచేది సరిగా లేదు. నా తలంపులు అంటావా, అవి చెడిపోయినాయి. నా నడక, నా పడక అపవిత్రమైన చోటు. ఇంకా నా మాటలు వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉంది. మార్గం గుండా నువ్వు వెళ్తా ఉన్నప్పుడు రాళ్ళు నీకు తగులుతూ ఉన్నాయి. ఆ రాయి కఠినపరచబడిన రాయి. ఆ రాయి అనేక మంది ప్రవక్తలను దేవుడు మీ దగ్గరకు పంపించి, ఇశ్రాయేలులారా, అనేక మంది ప్రవక్తలను మీ దగ్గరకు పంపించి మీకు బుద్ధి చెప్తా వచ్చినప్పుడు రాళ్ళు తీసుకొని వాళ్ళని కొడతా వచ్చినారు మీరు.
బయటోళ్ళు కాదు రాళ్ళతో కొట్టింది. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలే కొట్టినారు ప్రవక్తలను. తిరుగుబాటు చేయబడినటువంటి రాయి, కఠినపరచబడిన రాయి, వ్యర్థమైనటువంటి మాటలు పలికేటువంటి రాయి నీ కాళ్ళకు తగులుతా ఉంది, నిన్ను పడగొడతా ఉంది. నూతన సంవత్సరంలో ప్రవేశింపబోకుండా ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. అతిక్రమంలో దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. అలాగూ పాపము చేసి మౌనంగా ఉంటే దేవుని హస్తం నీ మీద బరువుగా ఉంటుంది. నీ ఎముకలు సన్నగిల్లిపోతాయి, కృషించిపోతాయి. ఎట్లుంటావు? ఎండాకాలంలో నీళ్లు ఎండిపోయినట్లు నీలో సారము ఇంకిపోతుంది. మౌనంగా ఉంటే, ఒప్పుకోకుండా మౌనంగా ఉంటే చివరికి నశించిపోతాం అని దావీదే సంబోధిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయమున ప్రభు సన్నిధిలో మోకరించి ఒప్పుకుందాం. మనందరం లేచి నిలబడి ఒక పాట, 2 చరణాలు పాడుకుందాం. సమయంలో మరి ముందుకు జరగండి. పాట సంఖ్య 575, పాత పాటల పుస్తకంలో 564. పరమ తండ్రి కరములెత్తి 575, 564. మొదటి 2 చరణాలు వాడుకుందాం. 1వ చరణం, 2వ చరణం. పరమ తండ్రి శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మను సాక్షిగా జీవనాత్మను సాక్షిగా పాప శాపమునందు మేము పడి చెడి ఉండగా పాప శాపమునందు మేము పడి చెడి ఉండగా దేవా మాకు కరిగితే దేవా మాకు కరిగితే ఎంత జాలి ఎంత ప్రేమ ఎంత జాలి ఎంత ప్రేమ
ನೀನು ಸೋದೆ ನೀನು ಸೋದೆ కేవలము శరీరుల అధికరించితివి కేవలము శరీరుల అధికరించితివి క్షమించి మమ్ము కడిగితి క్షమించి మమ్ము కడిగితి పరమతంత్రి దయచేసి కూర్చోండి. ఈ సమయం వచ్చేసి ఒప్పుకోలు ప్రార్థన. ఇది ఆరాధన కాదు. ఇది గమనించవలసినటువంటి సమయం. ఈ సమయము ఒప్పుకోలు అనగా మన జీవితంలో గత సంవత్సరములో జరిగినటువంటి తప్పిదములు, పొరపాట్లను ప్రభు సన్నిధిలో క్షమాపణతో, ప్రభు యొక్క సన్నిధిలో చేరి క్షమాపణతో ఆయన దగ్గరికి వచ్చి మన యొక్క పాత రోత జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమింపబడేటువంటి సమయం ఇది. ఇది ఆరాధించేటువంటి సమయం కాదు. దయచేసి గమనించండి, ఆరాధించద్దండి. ఆరాధన నెక్స్ట్ వర్తమానం ఉంటుంది. మరి ఆరాధన ఒప్పుకోలు రెండు కలిపి మాత్రం చేయొద్దండి. ఇది క్షమాపణ. ప్రభు దగ్గర మన జీవితంలో ఉన్నటువంటి రాళ్ళు, దేవునికి వ్యతిరేకమైనటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నావో ఆ రాళ్ళు ద్వారా మనం ఫలించలేకపోతా వచ్చినాం. ఆ రాళ్ళు ఎలాంటివో వాక్యానుసారంగా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. మరి కఠినమైనటువంటి రాయి, గొడవపడేటువంటి రాళ్ళు, ప్రభుని దుఃఖపెట్టేటువంటి రాళ్ళు మన జీవితంలో ఉండటం ద్వారా మనం ఫలించేటువంటి వారంగా లేము 2024 సంవత్సరం అంతట్లో కూడా. కాబట్టి ఇక రాళ్ళను మనం తీసివేసుకొని శ్రేష్టమైనటువంటి రాజమార్గంలో వెళ్తున్నటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో రాళ్ళు మన జీవితంలో పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ రాళ్ళను మనం తీసివేసినప్పుడు, మనం ప్రభులో ఉన్నప్పుడు మనం ఫలించేటువంటి వారంగా ఉంటాం. ఫలించేటువంటి ఫలభరితమైన జీవితం ఉండాలి అంటే, ఇప్పుడు మొక్క ఫలించాలంటే ఏం చేయాలా? రాళ్ళను తీసివేయాలా. పనికిరానటువంటి రాళ్ళను, మనం వెళ్ళే మార్గంలో కూడా పనికిరానటువంటి గరుకు రాళ్ళు అయితేమి, సూదిగా ఉండే రాళ్ళు అయితేమి, ఏ రాయి అయినా సరే దాన్ని తీసివేసినప్పుడే ఆ మార్గంలో మనం వెళ్ళగలం. కాబట్టి రాజమార్గంలో మనం వెళ్తూ ఉన్నాం. ఈ రాజమార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు మరి పనికిరానటువంటి రాళ్ళు, వ్యర్థమైనటువంటి మాటలు, కఠినమైనటువంటి మాటలు, ప్రభును దుఃఖపెట్టినటువంటి మాటలు మరి ఎన్నో మాట్లాడుతూ వచ్చింటాం. కాబట్టి 2024 సంవత్సరం అంతట్లో ఏ మాటల ద్వారా మనం ప్రభును దుఃఖపెడతా వచ్చినామో, మన యొక్క మాదిరికర జీవితాన్ని కోల్పోతూ వచ్చినామో, వాటన్నిటినీ ప్రభు ఎదుట క్షమాపణతో వచ్చినప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు, వాత్సల్యత చూపించేటువంటి దేవుడు, సమకూర్చేటువంటి దేవుడు, దావీదును సమకూర్చినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా సమకూరుస్తాడు ఆయన. కాబట్టి క్షమాపణతో ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మనం మోకరించి యథార్థమైన జీవితంతో మనం ప్రార్థించేటువంటి సమయం. ఈ ప్రార్థనలో మన జీవితాన్ని ఒప్పుకోవడం, ప్రభా ఇలాంటి తప్పిదాలు నేను చేస్తా వచ్చిన, దయతో నన్ను క్షమించు, నూతన సంవత్సరంలో నూతనమైన తీర్మానంతో రాజమార్గంలో నేను వెళ్ళడానికి నన్ను సిద్ధపరచు అని ప్రభు ఎదుట మనం ఒప్పుకొని సిద్ధపరచబడేటువంటి వారంగా ఉండాలి. ఇది ఒప్పుకోలు. కాబట్టి ఒప్పుకోలు వేరు, ఆరాధన వేరు. కాబట్టి ఆరాధన మాత్రం ఇది కాదు. ఆరాధనకు రెండో వర్తమానం ఉంటుంది. నూతన సంవత్సరంలో
నూతనమైనటువంటి విధానములో ప్రభుని ఆరాధించేటువంటి సమయం అది రెండో వర్తమానం. కాబట్టి ఈ సమయంలో ఒప్పుకోలు మాత్రమే. కాబట్టి మొట్టమొదటిసారిగా ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి కొంత సమయము మరి ఒప్పుకోల్లో మనం ఏకీవించుదాం. ఆరంభించండి.